అయితే మొట్టమొదట కామారెడ్డి పట్టణంలోనే ఎందుకు పెట్టినారు అని మీరు అనొచ్చు. సో మేము మొట్టమొదట కామారెడ్డి పట్టణంలో భారీ సదస్సు నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి కామారెడ్డి ప్రకటన అని చెప్పి ఒక బీసీ ప్రకటన విడుదల చేసినారు. మరి ఆ విడుదల చేసినటువంటి ప్రకటనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, హామీలు ఎంతవరకు నెరవేర్చున్నారు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనే విషయాన్ని ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కొరకు మొదలు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అనేది 33 జిల్లాల్లో మేము నిర్వహిస్తాం. అంటే ఏ జిల్లాలో ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ 33వది మాత్రం రాష్ట్రంలో ఎండింగ్ అనేది ఉడంగల్లో నిర్వహించి భారీ బహిరంగ సభ మాత్రం హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఇదంతా కూడా ఒక దాదాపు 2 నుంచి 3 నెలల సమయం తీసుకోవడం జరుగుతుంది. సో మేము ఏదో భారీ బహిరంగ సభలు పెట్టేసి ఊరుకునే టైప్ కాదు. భారీ బహిరంగ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతపరచడం, ముఖ్యంగా బీసీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ మనంతా కూడా బహుజనులు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనం చూసినట్టయితే 42% రిజర్వేషన్ అనేది ఒక అంశం మాత్రం. ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. నేను 42% రిజర్వేషన్ చివరగా వస్తాం. మొదలు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ డిక్లరేషన్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు స్థానిక సంస్థల్లో అంటే కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు పరుస్తాం. దీని ద్వారా సుమారు ఒక 25,000 మంది కొత్తగా రాజకీయాల్లోకి రాబోతారు. అదేవిధంగా ఏబిసిడి కేటగరైజేషన్ కూడా చేస్తామని చెప్పింది. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. సరే మీరు అన్నారు కులగణన గురించి మాట్లాడతామన్నారు. వాస్తవానికి చెప్పాలంటే కులగణన కూడా బీసీ సంఘాల ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయలేదు. మీకు చెప్పాలంటే ఈ ప్రభుత్వం 2023 డిసెంబర్లో వచ్చింది. ఫిబ్రవరిలో వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేశారు. అదేవిధంగా మార్చిలో కులగణన చేస్తామని కులగణనకు బడ్జెట్ ఒక 150 కోట్లతో కేటాయిస్తూ జీవో ఇచ్చారు. ఆ తర్వాత మర్చిపోయి ఏం చేశారు, వీళ్ళు ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేశారు. చేస్తే అప్పుడు మేము బీసీ సంఘాలన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మరోసారి బీసీలను మీరు మోసం చేయొద్దు అని చెప్పి అల్టిమేటం ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అక్టోబర్ 10 రోజు కులగణన చేస్తామని జీవో ఇచ్చారు. మార్చి 8 అక్టోబర్ 8 ఎన్ని నెలలు టైం వేస్ట్ అయింది, దాదాపు 7 నెలలు టైం వేస్ట్ చేసింది. ఆ తర్వాత సరే నవంబర్లో కులగణన జరిపింది. అందులో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పినాం. మళ్ళీ కులగణన ఫిబ్రవరిలో చేశారు. ఆ తర్వాత మార్చిలో అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టిండు, బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4. అందులో విద్యా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న 29% రిజర్వేషన్ 42% పెంచడం, అట్లాగే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 23% రిజర్వేషన్ 42% పెంచుతూ బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపించారు. అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. కేంద్రం నుంచి కొన్ని క్వరీస్ వచ్చినాయి. ఆ క్వరీస్కు ఆన్సర్ కూడా ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం దగ్గర చలనం లేదు. వీళ్ళు కేవలం ఏంటంటే మా వంతు కర్తవ్యం మేము నిర్వర్తించడం అది కేంద్రం దగ్గర ఉంది, ఇది అయిపోయింది మా పని అన్నట్టు వీళ్ళు కాలయాపన చేస్తూ కూర్చున్నారు. ఏదో జనాల ప్రెషర్ తట్టుకోలేక జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష నిర్వహించారు. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం, మీరు తమిళనాడు మోడల్ ఫాలో కండి. తమిళనాడులో జయలలిత గారు 94లో వాళ్ళ బీసీ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించింది 9వ షెడ్యూల్ మార్గం ద్వారా. మరి ఆమె ఏం చేసింది, ఆ రోజు ఆమెకు ఉన్నటువంటి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమిళనాడులో 39 మంది. సో అందరినీ అఖిలపక్ష సమావేశం పెట్టి ఒక 6 సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించి వాళ్ళ డౌట్లని క్లారిఫై చేసి అందరినీ తీసుకుని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పివి నరసింహారావు తర్వాత ఇతర అందరినీ కలిసి ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు. 94 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు 50% రిజర్వేషన్ బీసీలకు తెలిసింది. ఎస్సీలకు 18 ఉంది, ఎస్టీలకు 1% ఉంది. ఎస్టీ జనాభా తక్కువ. అదే పద్ధతి ఇక్కడ పాటించండి అంటే ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని నిర్వహించారు. వీళ్ళకేమో కాళేశ్వరం మీద రిపోర్ట్ రాగానే ఆగమేఘాల మీద తీసుకొచ్చి అఖిల పక్షం నిర్వహిస్తారు. కానీ బీసీల సమస్యల మీద
అఖిలపక్షం నిర్వహించారు. అఖిలపక్షం ఎందుకు కోరుతున్నాం మేము ఇక్కడ? వాళ్ళు అనొచ్చు అసెంబ్లీలో అందరూ సపోర్ట్ చేసింది కదా అఖిలపక్షం నిర్వహించాలి ఎందుకు? మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించినాం, అఖిలపక్షానికి రమ్మన్నాం కాదంటే అఖిలపక్షాన్ని ఇక్కడ ఉద్దేశం ఏంటి? వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళేమో అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, బయట పోయేసి అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఒప్పుకోమంటారు. సో ఇట్లాంటి అఖిలపక్ష సమావేశంలో సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది ఇక్కడ బీఎస్పీ లేదు, సెంటర్లో బీఎస్పీ ఉంది, సిపిఎం లేదు, సెంటర్లో సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. సో ఇట్లాంటి పార్టీలందరినీ మనం కలుపుకోవాలి. ఇక్కడ ఇండి కూటమిలో దాదాపు 39 పార్టీలు ఉన్నాయి. 234 మంది లోక్సభ సభ్యుల మద్దతు కాంగ్రెస్ పార్టీ. మీరు ఇక్కడ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తే రేపు తెల్లారి లోక్సభలో 234 మందితో మీరు లోక్సభను స్తంభింపజేయవచ్చు. ఆ పని చేయకుండా కంటి తుర్పు చర్యలాగా మేము జీవోలు ఇస్తాం, మేము ఆర్టికల్ 285 మారుస్తాము, పంచాయతీరాజ్ చట్టము. బాబు పంచాయతీరాజ్ చట్టం మార్చినా అవి చెల్లవు అని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం. కోర్టులు కొట్టేస్తే ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటి ఏది ఇచ్చినా కానీ ఈ భారతదేశంలో ఇప్పటి వరకు 8 రాష్ట్రాలు చట్టాలు చేసిన జీవోలు చేసిన అవన్నీ కోర్టులు కొట్టేసాయి. ఒకే ఒక మార్గం ద్వారా అమలు పరుచుకుంటున్న రాష్ట్రం తమిళనాడు 9th షెడ్యూల్ పెట్టుకుంది. సో ఆ మార్గం మనం ఫాలో అవుదామని చెప్తుంటే ఆ పని చేయకుండా మిగతా పనులన్నీ చేసి టైం అంతా వెయిట్ చేసి రేపు తెల్లారైందంటే కోర్టులు కొట్టేసినా కాబట్టి వేరే మార్గం లేదు పంచాయతీ ఎన్నికలకు, సో మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి పోయేపడిన పరిస్థితికి తీసుకొచ్చింది. సో మేము అందుకనే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 13వ తారీఖు రోజు 42% రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేసి ప్రజల్ని చైతన్యవంతపరిచి ఏ రాజకీయ పార్టీకి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పిద్దామని వస్తాం. అవగాహనతో తర్వాత వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలి, ఎట్లా ఓట్లు వేయాలి, ఏ గవర్నమెంట్ దించాలి, ఏ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నుకోవాలనేది వాళ్ళకి సెకండరీ ఇష్యూ. ఫస్ట్ మీరు ప్రజలు అర్థం చేసుకుని ఏ పార్టీకి కూడా బీసీలకు ఇవ్వాలని లేదు. నేను ఇంతకుముందు కాంగ్రెస్ గురించి చెప్పాను. ఏంటంటే వాళ్ళకి ఎన్న చిత్తశుద్ధి ఎంత అనేది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంటు స్తంభింపజేసి బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టేయడానికి మీరు పార్లమెంట్ సభ్యులు కొట్లాడాలి రాహుల్ గాంధీ గారు. అట్లనే మీరు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ప్రధానమంత్రి మోడీ మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడంటే రాష్ట్ర బంధు కాల్ చేయండి. మీరు రాహుల్ గాంధీ గారి మీద అక్కడ సోనియా గాంధీ మీద ఢిల్లీలో కేసు పెట్టారనగానే ఇక్కడ రాష్ట్ర బంద్ చేశారు, వంట వర్క్ చేసుకున్నారు రోడ్ మీద. మరి మా బీసీ బిల్లుల కొరకు ప్రధానమంత్రి టైం ఇస్తుందంటే మరి బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ ఏం చేయరు? మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు పోయి ధర్నా చేయండి. మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు చేయించాల్సిన బాధ్యత కూడా మీదే. బీసీ సంఘాలపై రైలు రోడ్లు చేయం, మీరు పోయి చేయండి, మీ వెనుక మేము ఉంటాం. కేంద్రంలో కూడా మీరు పోయి చేయండి, మీ వెనుక మేము ఉంటాం. అంతే తప్ప ఇక బీసీ బిడ్డలు మళ్ళీ పోయి వాళ్ళు ఏదో బలిదానాలు త్యాగాలు ఇవన్నీ అయిపోయింది, ఆ చరిత్ర ముగిసింది. వాళ్ళ చరిత్ర మీరు చేయాలి. ఎందుకంటే మీరు మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని మభ్యపెట్టి వచ్చింది. అట్లనే బీజేపీ గురించి కూడా చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల కాదు, మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ నడుపుకున్న ప్రభుత్వం. ఇవాళనేమో బిల్లుకు పోగానే అందులో ముస్లింస్ ఉన్నారని చెప్తుంది. ముస్లింలు కొత్తగా ఉన్నారా? 1971లో అనంతరామన్ కమిషన్ ద్వారా 6 కులాలు బీసీ ముస్లిం కులాలు బీసీలను ఉన్నాయి. బీసీ ఈ కులాలలో 14 కులాలు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టం చేసినప్పుడు వచ్చినాయి. ఆ తర్వాత ఆ చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది. 2010 సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పోతే సుప్రీంకోర్టు టెంపరీగా అమలు చేసింది 4%. కాబట్టి ముస్లింలకు 4% మించి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ 4%, అది కూడా టెంపరీగా. సో ఇవాళ కేసు డిసైడ్ అయితే అది వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నదని ఉంటుంది, పోనని ఉంటుంది. మరి వీళ్ళు పోయి ఇంప్లీట్ కావాలి సుప్రీంకోర్టు. మేము వ్యతిరేకము మనం కొట్టేయండి మనం అడుగుకోనండి. సుప్రీంకోర్టు డెసిషన్ స్టార్ట్ చేసింది. దాన్ని విషయంగా చూపించి మా రిజర్వేషన్లకు మోకాలు అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందే చెప్పింది ఏంటంటే మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకం. 1979లో కూడా మీరు చూస్తే కర్పూరి ఠాకూర్ గారు రిజర్వేషన్ బీహార్లో పెట్టినప్పుడు జనసంఘ్ ఆయనకు మద్దతు విరమించి గవర్నమెంట్ పడగొట్టింది. 1990లో బీపీ సింగ్ గవర్నమెంట్ పడగొట్టింది. కానీ ఓసీల రిజర్వేషన్ రాగానే బీజేపీ వాళ్ళు ఎగిరి కంతేసి పార్లమెంట్లో వారం రోజులలో క్లియర్ చేయించుకున్నారు. వారమే రోజులు 2019
January 7th cabinet session, 8th రోజు లోక్సభ పాస్, 9th రోజు రాజ్యసభ పాస్, 12th రోజు రాష్ట్రపతి ఆమోదం, గజెట్ పబ్లికేషన్, 14వ తేదీ నుంచి భారతదేశం మొత్తం. అంటే నువ్వు అనుకుంటే వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నీ వర్గాలకు వారం రోజులలో చేసుకుంటారు. మరి మా బీసీలకు వచ్చేసి 7 నెలల వచ్చి ఇప్పటి వరకు దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇక బీఆర్ఎస్కి వచ్చేస్తే వాళ్ళు గోడ మీద పిల్లిలాగా చూస్తున్నారు, ఏ వాటం దుంపుదామా, ఎట్లా లాభం ఉందామని చెప్పి. వాళ్ళ పీరియడ్లోనే 10% ఈడబ్ల్యూఎస్ అమలు చేసింది. వాళ్ళ తమిళనాడులో 10% ఈడబ్ల్యూఎస్ లేదు. ఎందుకు చేస్తలేదు తమిళనాడు? అది బీసీల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు. మేము చెయ్యమని చెప్పేసి కొంతమంది చేయాలని హైకోర్టుకు పోతే కూడా హైకోర్టులో అఫిడవిట్ చేసి మేము చెయ్యమని చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. ఓసీలకు మేము 10% మేము ఏ గవర్నమెంట్ ఇస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో చూసినా కానీ దేశంలో చూసినా ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ వాళ్ళకు. తెలంగాణకు వచ్చేస్తే 18% ఎస్సీలు ఉన్నారు, 15% రిజర్వేషన్ ఉంది, 3% సబ్సిడీ వాళ్ళు. 10% ఎస్టీలు ఉన్నారు, 10% వస్తుంది. ఓసీలు 10% లేదు, 10% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. మరి బీసీలు 61% ఉన్నారు, వాళ్ళకి మరి 29%. మీరు ఎవరు సొమ్ము ఎవరు తింటున్నారు ఇక్కడ? మరి అందుకే తెలంగాణ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ రావాలి. ఆ 42% కూడా మేము అనుకున్నట్టు మా జనాభా దామాషా ప్రకారం కాదు. అది ఈనాడు అవకాశం కింద మేము తీసుకుంటున్నాం. తగినంత ప్రాతినిధ్యం లేదనే దాని కింద తీసుకుని 42% అడుగుతున్నాం. దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలని అంటున్నాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ అధిష్టానం ఒక్కరు కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మా బీసీ నాయకులు ఇస్తున్నారు, మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసిన మనొచ్చు. కానీ వీళ్ళు మొన్న హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కావాలి అంటే వీళ్ళకు రావద్దాన్ని బీసీలకు. సో అందుకని హైకోర్టు కూడా దాన్ని పొలిటికల్ పార్టీలో అఫిడవిట్ లేదు. సో ఇవాళనే ఉండనుకుంటా November 3rd రోజు దాని మీద హియరింగ్ చూద్దాం ఏం జరుగుతుంది. సో మేము కోరేది ఏంటంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి చేయాలని లేదు, ఇష్టం లేదు, కేవలం నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళ నాటకాలు మేము తెలియజేయడం కొరకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ లో రెండోది కూడా ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే బీసీలకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మేము బడ్జెట్ లో ఖర్చు పెడతాం, సబ్ ప్లాన్ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన వీళ్ళు మొదటి సంవత్సరం లాస్ట్ ఇయర్ 20,000 కోట్లకు కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది 2,068 కోట్లు. అంటే బీసీలు నిజంగా కనిపిస్తలేరు, అట్లేదు ఓన్లీ కాంట్రాక్టర్లకు మాత్రమే కనిపిస్తారా? 2,065 కోట్ల ఖర్చు అయిందండి. అంతకుముందు చర్చించేట బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా 3,000 కోట్లు ఖర్చు పెట్టింది, 3,500. వీళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టి బీసీలను మరి అవమానపరిచేట్లా. సో ఈ విషయం ప్రజలకు తెలియాలి. అట్లనే నామినేటెడ్ పోస్టులు తీసుకుందాం. దాదాపు 75 కార్పొరేషన్లు నింపితంగా 35 కార్పొరేషన్లు నీ కులమూలకు తీసుకుంటే మరి బీసీలు ఉన్నారు ఎందుకు, ఎస్సీలు ఉన్నారు ఎందుకు, ఎస్టీలు ఉన్నారు ఎందుకు? 90% మంది జనాలు వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి రాష్ట్రం 90% జనాభాను తీసుకొచ్చేసేమో 30% కూడా నామినేటెడ్ పోస్టులు లేవు. అది కూడా అయితే కుల సంఘాలు ఇస్తావు. గౌడ్స్ ఉన్నారు, ట్యాడీ ట్యాపర్ సొసైటీ, గౌడ్ చీఫ్ దేవుడికి ఇస్తావు. అట్లాంటి సొసైటీలు తప్ప ఇంకోటి ఒక 3-4 తప్ప మిగతా ఏవి కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రాదు. ఏం పాలన జరుగుతుందండి రాష్ట్రంలో? ఇదేనా సామాజిక న్యాయం అందించే విధానం? కేవలం తన కులం వర్గం తమ వాళ్ళకు మాత్రమే చేసుకోవడానికి ప్రజలు మీకు అధికారం అప్పగించారా? సో ఈ విషయాలు ప్రజలకు అర్థం చేసుకోవాలని చెప్పడానికి కొరికే మేము కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు మొదటి సదస్సు. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లి అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో కూడా నిర్వహిస్తాం. ప్రజలను చైతన్యవంతపరుస్తాం. ఆ తర్వాత కాలంలో కూడా మళ్ళీ మేము ఢిల్లీ వేదికగా కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి శీతాకాల సమావేశంలో అక్కడ ఉన్నటువంటి నాయకులను కలుస్తాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా నిర్వహిస్తాం. అవసరం అనుకుంటే పార్లమెంటు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ముట్టడి చేయడానికైనా మేము వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా మేము చీఫ్ గెస్ట్ల గురించి ఇప్పటి డిసైడ్ చేయలేదు. ఇప్పుడైతే మేము మా సాధన సమితి ఆధ్వర్యంలో మా సభ్యుల ద్వారా మాత్రమే జరుగుతుంది. మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ ప్రజలకు మనం చెప్పాలి అసలు ఏం జరుగుతుందో, అవసరాన్ని బట్టి తీసుకొస్తాం. మొన్న మేము ఇందిరా పార్క్ వద్ద ఆ రోజు మేము 2 days బిఫోరే మన మండల్ గారి సూరజ్ మండల్ పిలిచినాం. ఆ రోజు వాళ్ళు వచ్చారు ఇక్కడ, అక్కడ మెసేజ్ ఇచ్చిపోయినాడు. సో అవసరాన్ని బట్టి మాకు వీళ్ళని బట్టి మేము తీసుకొస్తాం, అదేం లేదు.
బట్ వీల్ ట్రై. ఇప్పటివరకు అయితే మేము ఇంకెవరిని అనుకోలేదు. ఇంకా టైం ఉంది మాకు. 15 అంటే మాకు ఆల్రెడీ ఒక 12 days ఉంది కాబట్టి ఆ డేస్లో మేము దాన్ని నిర్ణయించుకుంటాం. సో మాకు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది హైకోర్టు వాళ్ళని కూడా తీసుకొస్తారు. మూడోది ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది 9వ షెడ్యూల్ ఎందుకు రాజ్యాంగ సవరణ అన్నారు. అసలు ఈ రాజ్యాంగ సవరణలో ఏ ఆర్టికల్ ద్వారా ఏం చేయాలనే విషయం కూడా చాలా మందికి అవగాహన ఉండదు. సో దాని గురించి కూడా మేము చెప్తున్నాం ఏంటంటే రాజ్యాంగ సవరణ చేస్తే మంచిదే కానీ ఇప్పుడు డాటా లేదు మన దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర. సో వీళ్ళు ఏ వర్గం వెనుకబడి ఉంది, ఏ కులం వెనుకబడి ఉంది, ఎంత వెనుకబడి ఉంది అనే విషయం తెలియాలంటే కులగణన జరిపిన తర్వాత మాత్రమే కేంద్రంలో చేయడానికి ఉంటుంది. కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలంటే అది ఆల్ ఇండియా లెవెల్కి వర్తిస్తుంది. ఇప్పుడు 9th షెడ్యూల్ కూడా రాజ్యాంగ సవరణ చేయాలి, కానీ అది ఓన్లీ తెలంగాణ కొరకే వర్తిస్తుంది. మేము దాన్నే 9th షెడ్యూల్ అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా చేయాలంటే దేశవ్యాప్త కులగణన జరగాలి, డాటా ఎనాలిసిస్ జరగాలి. ఆ తర్వాత వీళ్ళు ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 16(4) కానీ 15(5) కానీ 243(d)(6) కానీ 243(t)(6) కానీ మార్చాల్సింది. సో ఇవన్నీ మార్చడానికి కనీసం మినిమం 2.5-3 years పడుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే మార్చాలనుకుంటే తప్ప. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు ఆ పాజిటివ్ యాటిట్యూడే లేదు. మా బిల్లు పోతేనే మా 9th షెడ్యూల్లో పెట్టండి అంటేనే వాళ్ళు అనుకుంటే వారం రోజులలో పెట్టచ్చు. దానికే అతి గతి లేదు. ఇక వీళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడతారు, సాధ్యం దాని గురించి. సో మేము అందుకే కోరుతున్నాం ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ రాజకీయ పార్టీలు బీసీలతో ఎట్లా ఆటలాడుకుంటుంది, బహుజనులతో ఎట్లా ఆటలాడుకుంటుంది. మేము కోరేది ఏంటంటే 100% ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి 15% కాదు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు కూడా 18% వెళ్ళండి. మాకేం అభ్యంతరం లేదు, దాంట్లో మేము కావాలని కోరుకుంటాం కూడా. కానీ మాకు మా జనాభా 61%, మీరు ఇస్తున్నది 42%. ఆ 42% ఇవ్వండి. ఒకటి సబ్ కేటగరైజేషన్ చేయండి, అందులో ABCD. ఎందుకంటే కొన్ని విమర్శలు ఏంటంటే బీసీలలో ఒక 5-6 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. అట్లా కాకుండా అన్ని కులాలకు లబ్ధి పొందాలంటే కేటగరైజేషన్ చేయండి. రాజకీయ రంగంలో పొలిటికల్ దాంట్లో కూడా చేయండి కేటగరైజేషన్. సో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. సో వాళ్ళకు కూడా ఈ దేశంలో పౌరులే, సామాజిక న్యాయానికి వాళ్ళు కూడా అర్హులు. సో ఆ విషయాన్ని మేము మళ్ళీ స్పష్టంగా చేస్తున్నాం. ఒకటి, బీసీలకు మీరు 1,00,000 కోట్లు పెడతామన్నారు. 2 సంవత్సరాలు అయింది మీరు వచ్చి. ఇప్పుడు December 9th 40,000 కోట్లు మీరు బీసీల మీద ఖర్చు పెట్టాల్సింది. మీరు ఖర్చు పెట్టింది 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే బీసీలు నిజంగా ఏమైపోయినా పర్వాలేదా? వాళ్ళకేం ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడానికి అర్హత లేదా వాళ్ళకి? తెలంగాణ రాకుండా మొదలైనా బాగుండే. 2014 మొదలు సమైక్యాంధ్రాలో కనీసం బీసీ కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి 5 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టేది. ఈ 2014 నుంచి 24 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అదే అన్యాయం చేసింది. కార్పొరేషన్లు 13 కార్పొరేషన్లు బీసీలలో పెట్టి, అందులో ఎంబీసీ కార్పొరేషన్ ఒకటి పెట్టి 35 కులాలతో వాళ్లకు 3,850 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 19 కోట్లు. 19 కోట్లు అనేది సీఎం 10 ఏళ్ళ, నేను చెప్పేది 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ 19 కోట్లు అనేది సీఎం క్యాంప్ ఆఫీస్ లో చాయ్ బిస్కెట్లకు నెల ఖర్చు అవుతుంది. ఇంకా నెల చాయ్ బిస్కెట్ల ఖర్చు. ఆ ఖర్చు కూడా బీసీల మీద పెట్టారండి. మరి ఇంకా బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే ఎట్లా వస్తారండి? మరి మనమేమో బీసీ సంఘాలేమో ఇలా వేల సంఘాలు ఉన్నాయి. ప్రశ్నించడానికి మాత్రం బీసీ సంఘాలు ఎందుకో కొంత తటపటాయిస్తున్నాయి. సో వాళ్ళకు కొద్దిగా ఆత్మస్థైర్యాన్ని నూరాలి. బీసీ ఉద్యమానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అని చెప్పేసి మా వాటా మాకు రావాలి. అన్ని రంగాల్లో మా ఆత్మగౌరవం మాకు కావాలి. మేము 90% ప్రజలు బహుజనులు రాజ్యాధికారం మాకు రావాలి. రాజ్యాధికారం వస్తేనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్షన్ అవుతుంది, లేకుంటే కాదు. ఎవరండి వాళ్ళు ఇచ్చేది 2,000 కోట్లు, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతావు నువ్వు, బీసీలకు 2,000 కోట్లు కేటాయిస్తావా? 90% అంటే 61% జనాభా ఉన్న బీసీలకు 3 లక్షల కోట్ల బడ్జెట్లో నాకు వచ్చింది ఎంత అంటే 2,000 కోట్లు. అంటే వీళ్ళు ఎవరు ప్రశ్నిస్తలేరు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పద్ధతి. అందుకే కేంద్రము, రాష్ట్రము, ప్రధాన ప్రతిపక్షం ఈ మూడింటిని కూడా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మేము సదస్సులు నిర్వహించబోతున్నాం.
జనాలకు చెప్పబోతున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీలు అండదండలు లేవు. మరీ స్పష్టంగా చెప్తున్నాం. మేము న్యూట్రల్ గా ఉన్నటువంటి రిజర్వేషన్ సాధన సమితిలో తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు మేము ఇండిపెండెంట్ గా పోతున్నాం. ఏ రాజకీయ పార్టీని కలుపుకోము. మేము వస్తే సభకు వస్తే ఆహ్వానిస్తాం, మద్దతు ఇస్తే తీసుకుంటాం, అంతే తప్ప వాళ్ళని ఇందులో మేము తీసుకోము. వాళ్ళతో కలిసి మేము ప్రయాణం చేయం. మేము సభకు వస్తే ఓకే, మీరు రండి, మా మద్దతు ఇస్తామంటే మేము తీసుకుంటాం. మేము వచ్చిన కూడా స్పష్టంగా అడుగుతున్నాం. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర నిరసనలో చూసిందో లేదు, వచ్చినటువంటి బీజేపీ అతన్ని కూడా మేము అడిగినాం, నువ్వు 9వ షెడ్యూల్కు మద్దతు ఇస్తావా ఇవ్వవు, మీ పార్టీ ఇవ్వలేరంటే చెప్పి ఇవ్వమని. సో దాని మీద కొంత ఘర్షణ అయింది. మీ అందరి తెలిసి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి 9వ షెడ్యూల్లో చేర్పించడం అనేది మా ఉద్యమం. బీసీలకు రావాల్సినటువంటి డబ్బులు బడ్జెట్లో వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేది మా ఉద్దేశం. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి మాకు 3,000 కోట్లు కూడా ఇవ్వరా? 60% ప్రజలకు 1% కూడా మీరు ఇవ్వరా? 3 లక్షల కోట్లలో 1% అంటే ఎంత? 3,000 కోట్లు. 1% కూడా ఇస్తలేరు కదా. 61% జనాభా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటద్దు అని హైకోర్టు స్టే ఇస్తే ఇస్తారు. భవిష్యత్ కార్యాచరణ మేము చెప్పేది అదే. 9వ షెడ్యూల్లో పెట్టుకుంటే రాజ్యాంగ రక్షణ వస్తుంది. మీకు 2 దాంట్లో మీరు చెప్తారు. తమిళనాడు ఇస్తుంది కదా ఇవాళ బీసీలకు 50%, అంటే బీసీలకు 50, ఎస్సీలకు 18, ఎస్టీలకు 69% ఇస్తుంది. ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు? 9వ షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు రాజ్యాంగ రక్షణ కల్పించుకున్నారు. కోర్టులు తంటే ఇంటర్ఫియర్ కావు. అయితే కోర్టులు కూడా మేము ఇంటర్ఫియర్స్ కావచ్చు అని 2007లో వాళ్ళ జడ్జిమెంట్ ఉంది. అయినప్పటికీ కూడా తమిళనాడు జడ్జిమెంట్ ముట్టుకోలేదు. సో మేమేమంటున్నాం, మాకు కూడా అదే విధంగా మాకు ఇవ్వండి. తమిళనాడు కూడా ఈ భారతదేశంలో భాగమే. సో మాకు కూడా 9వ షెడ్యూల్ కల్పించి మాకు ఆ రక్షణ ఇవ్వండి, మాకు ఆ రిజర్వేషన్ కల్పించండి. ఈ ప్రెస్ మీట్లో సాధనా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ బాలరాజ్ గౌడ్ గారు కొన్ని విషయాలు 42% సాధన సమితి అధ్యక్షులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మరియు వైస్ చైర్మన్ అయిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ చైర్మన్ గారు విషాధరన్ మహారాజ్ గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ సాధన సమితి 42% సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు ఈ సమావేశానికి వచ్చిన సీనియర్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు సుగూరి విజయ గౌడ్ మరియు ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, అంబల్ల నారాయణ, స్థానికుడైన గోపి గౌడ్ మరియు భరత్ గౌడ్, ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డిలో సిద్దిరామయ్య గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము రాకంటే మొదలే ఏం చేసిరంటే 42% రిజర్వేషన్ బీసీలకు 60% ఉన్న బీసీ వర్గాలకు మేలు చేస్తాము, బడ్జెట్లో 20% మేము ఇస్తాము, ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 23 నెలలు గడిచినాక ఆ 42% అనేది సాధించే దిశగా ఎక్కడ గట్టి ప్రయత్నం చేయలే. ఎందుకంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలే, ప్రధాని మోడీ ద్వారా ఏ ప్రయత్నం చేయలేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మాటించిండు, ఏమని జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని వివరంగా చెప్పింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక దాని దిశగా గట్టిగా ప్రయత్నం చేయలేదు. గట్టిగా ప్రయత్నం అంటే పార్లమెంట్లో అసలు చర్చనే జరగలేదు ఇప్పటి వరకు 42% మీద. అది ఎక్కడ వస్తుందండి? అదే పక్కకున్న తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు తమిళనాడుది 42 ఉన్న 69% అక్కడ పార్లమెంట్లో పెట్టి చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్పించింది. కాబట్టి అక్కడ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు వస్తుంది. వీళ్ళు మనకేం చెప్పారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదానికంటే మొదలు ప్రజాపాలన అన్నది, సామాజిక న్యాయం అన్నది. ఎక్కడన్నా సామాజిక న్యాయం అనేది ప్రభుత్వంలో ఎవరన్నా పాటిస్తురా? మంత్రుల దగ్గర పాటించలే, చైర్మన్ల దగ్గర పాటించలే,
దేంట్లో కూడా బీసీలను వివక్షకు గురి చేస్తాం. కాబట్టి మేము ఇక్కడ కామారెడ్డి పట్టణంలోనే తేల్చుకుందామని, ఎందుకంటే ఇక్కడి నుంచే మన బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో చెప్పించి మన బీసీలను మోసానికి గురి చేశారు. కాబట్టి కామారెడ్డి పట్టణంలోనే వారి బహిరంగ సభ ద్వారా మన బీసీలను అందరినీ చైతన్యం చేసి మన వాటా మనం సాధించాలి. లేకుంటే ఇట్లనే ఉంటే వాళ్ళే రాజ్యాధికారము అనుభవిస్తారు. 78 సంవత్సరాల నుంచి రెడ్డి దిగుతాడు, వెలమ దొరకుతాడు. ఇప్పుడు మన గురించి పోరాటం చేయనా అంటే ఆయనకు రాజ్యం రానికి పోరాటం చేసిండు, 20 ఏళ్ళు చేసి రాజ్యాధికారం సంపాదించుకుండు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ లో నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటూ. ఎందుకంటే లక్షలాది కోట్లు వాళ్ళ ఫ్యామిలీ సంపాదించుకొని ఏ విధంగా రోడ్డున వాడి కొట్లాడుకుంటారో, ఒక ఆమె సారా వ్యాపారం చేసి, ఇంకొకరు ఆస్తుల పంపకం అని రోజు మీ ముందే ఉంది, విలేకరుల ముందు. అట్లా ఆయన 10 ఏళ్ళు బీసీలను మభ్యపెట్టి మోసానికి గురి చేసిండు. ఎక్కడ ఎవరికి మంత్రులు ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా ఎవరికి పూర్తి అధికారం ఇవ్వలేదు, పబ్బం గడుపుకుండు. ఆయన దిగిండు, దొర దిగిండు, పటేల్ సాబ్ వచ్చిండు. ఇప్పుడు పటేల్ సాబ్ మనని ఏం చేస్తుండు? అదే ఇంకంతకంటే వివక్షకు గురి చేస్తుండు. ఎవరికి ఏ అధికారం లేదు, ఏ చైర్మన్లే లేదు. ఇప్పుడు మీరు చూడండి, సెక్రటరియట్ లా నీకు ప్రజాపాలన అందిస్తాడు. మన రేషు ప్రకారం మనకు ఒక్కరికన్నా అధికారం ఉందా? ఏ పోస్టు చూసినా పటేల్ సాబ్ రెడ్డిలే. అందుకే మా ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు రెస్ట్ తీసుకునే టైంలో కూడా సార్ ఏదో ఆయన బీసీ బిడ్డ కాబట్టి మన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ కామారెడ్డి పట్టణం నుంచే రణబేరి మోగించాలని ఇక్కడి నుంచే యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మళ్ళా బీజేపీ ప్రభుత్వం అసలు బీసీలంటే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఏమంటుండు? 42% అనేది ఇక్కడ తెలంగాణలో ఇస్తే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుంది అని ఈ విధంగా ఒక బీసీ బిడ్డనే ఈ విధంగా మనం వివక్షకు చూస్తుంటే మనం చేతులు కట్టుకొని ఊపుకుందామా? మీ ద్వారా మేము అడుగుతున్నాం. ఆయన అమిత్ షా గారు వస్తే చెప్పులు మోస్తాడు, కానీ బీసీలకు 42% అంటే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుంది అని అంటారు. ఈ విధంగా 3 పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబించి మనందరినీ బీసీ, ఎస్సీ, ఎస్టీలను వివక్షకు గురి చేసి మనని అధికారం దరిదాపున కూడా రానియకుండా మనకేమన్నాడు? ప్రగతి భవన్ అంటే పేరం పెట్టిండు, పూలే భవన్ అని పెట్టిండు కానీ అక్కడ ఏమన్నా ఉందా? ఏది సాధించట్లేదు. అధికారంలో మొత్తము వాళ్ళే ఉంటారు, మొత్తం రెడ్డిలే. అందు గురించే మేము ఈ కామారెడ్డి పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు, ఎస్సీ నాయకుడైన ధర్మ సమాజ్ పార్టీ స్థాపించి బీసీల గురించి పోరాటం చేస్తాని మన ఎంబడి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుడు విశాలరణ్ మహారాజ్ గారు మనకు అండగా ఉంటారు అని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మీద ప్రతినబూని మా బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, మన బీసీలకు లేదు. కాబట్టి ఈ భారత రాజ్యాంగము అంబేద్కర్ గారు రాసిండ్రు కాబట్టి పూలే గారు ఆయన గురువు ఎట్లనో, అంబేద్కర్ గురువు పూలే గారు ఎట్లనో ఆ విధంగా బహుజనులకు అందరికి అన్యాయం జరుగుతుందని మన బీసీలు ఎంబడి ఉండి రాష్ట్రం మొత్తం తిరిగి బీసీలకు న్యాయమైన 42% వాటా మనకు ఉన్నాము. 60% ఎస్సీ, ఎస్టీలను కలుపుకుంటే 90% మనమే ఉన్నాం. మనం ఉన్న వాళ్ళకు 45% ఉన్న దగ్గర పోయి మనకు పెన్షన్, రేషన్ కార్డు అనే అడుక్కున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి చిరంజీవి సార్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆయన నాయకత్వంలో మేము ఈ సాధన సమితి పెట్టి మొదలు మన ప్రజల నాడిని అంత గమనించి మనలను బీసీ మరియు ఎస్సీ నాయకులందరినీ కూడా చైతన్యం చేసి అంబేద్కర్ గారు ఎట్లా కొట్లాడిండో ఆయన మార్గ నిర్దేశంలో మేము పనిచేయాలని ఇక్కడ ఉన్న 3 పార్టీలతోని, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఎవరిని దరిదాపులను రానియాలి. ఆ పార్టీలలో ఉండే బీసీ, ఎస్సీ నాయకులను మాత్రం మేము తప్పక ప్రతిదాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్ళు మన సోదరులు కాబట్టి వాళ్ళని మేము ఆహ్వానిస్తాము, కలుపుకొని ఈ ఉద్యమం చేస్తాము.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేసి మన 42% మళ్ళీ ఎస్సీల డిమాండ్, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు 18%, వాళ్ళకి ఇస్తున్నది 15% రిజర్వేషన్, అది కూడా పెంచే దిశగా ఎస్టీలకు తక్కువ ఉన్నది 10% ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా 12% ఇచ్చే దిశగా అంతా కలిపితే మనమే 90% ఉన్నాము. వీళ్ళ దగ్గర పోయి ఆడుకునే పరిస్థితి మనకెందుకు అని అంత పబ్లిక్ మన జనానికి వివరించి చైతన్యం చేసి మనం ఈ డిమాండ్లు సాధించుకుంటూ నిరంతరము ఇప్పుడు చిరంజీవి సార్ అయినా విషాధరన్ మహారాజ్ గారు అయినా మా బీసీ నాయకులందరూ కూడా ఏం మొన్న ఇందిరా పార్క్ దగ్గర ఏం ప్రతికబూనిరు, ఎవరన్నా ఇంట్లో తప్పు చేస్తే మా తల వేసి దూరణం కట్టుండ్రి, ఆ విధంగా మేము పనిచేస్తామని ఈ విశ్రాంత సమయంలో కూడా అందరం కలిసికట్టుగా మన బీసీలందరూ చైతన్యం చేసి ఎస్సీ ఎస్టీ నాయకులను కలుపుకొని, ఎందుకంటే విషాధరన్ అన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకి రాష్ట్రంలో లక్షలాది మంది సైనికులు ఉన్నారు కాబట్టి ఆయనను కలుపుకొని మన డిమాండ్ సాధించాలనే దిశగా మేము గట్టిగా పోరాటం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో మన డిమాండ్లు ఏమున్నా కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, వాళ్ళు పేరుకు 10% అంటారు. మొన్న వచ్చిన దాంట్లో ఉద్యోగాలలో వాళ్ళే 50% అబౌవ్ కాల్ చేసారు. మళ్ళా మన 9th షెడ్యూల్లో చేర్చాలని మనం కోర్టుకు పోతే కోర్టులో కూడా మాధవరెడ్డి అనేటోడు కేసులు వెనక నుంచి ఉండి కురుపుత్రుడు జానారెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు దరిదాపులకు కూడా రిజర్వేషన్ సాధించనీయకుండా అన్ని వాళ్ళకు మొదలు 42% పెట్టేటప్పుడు ఇదే కామారెడ్డిలో వాళ్ళకి తెలియదా ఇన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఏమైంది, బీహార్లో ఏమైంది, ఎక్కడెక్కడ రాష్ట్రాలలో మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగినాక కూడా కొట్టేసి మళ్ళా రీ ఎలక్షన్ చేశారు. వాళ్ళకంతా తెలిసిండి బీసీల ఓట్లు దండుకోనికి ఈ విధంగా కామారెడ్డిలో డిక్లరేషన్ అని మన బీసీ బిడ్డ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో వాగ్దానం చేసి మనల్ని మభ్యపెట్టి ఈ విధంగా మన వివక్షకు అధికారానికి దరిదాపులకు రానియకుండా మనల్ని ఇట్లా మెయింటైన్ చేస్తారు ఈ పటేళ్లంతా కూడా. ఎందుకంటే మనం కట్టు బానిసలుగా వాడుకోవాలి. ఈ 78 ఏళ్లు ఈ విధంగానే వాడుకోరు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పుస్తకాన్ని రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతాడు కానీ ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మన దిక్కు వస్తలేడు, ముందు వస్తాడంట. మా సాధన సమితి ద్వారా నిలదీస్తాం, పోరాటం చేస్తాం, బరిదీసి కొట్లాడతాం. మేము అటువంటి నాయకులు, నిస్వార్థంగా పనిచేసే నాయకులు మా సాధన సమితిలో ఉండరు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మాకు మీ మద్దతు కావాలి. అందుకే కామారెడ్డి నుంచే రణబేరి మోగిస్తాము. మేము గట్టిగా సాధించే దిశగా ప్రయత్నం చేస్తాము. మీ అందరి మద్దతు కావాలని మొదట కామారెడ్డికి వచ్చాము. కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు. చివరిగా మీడియా మిత్రులందరికీ ఒకసారి నమస్కారం. రేపు నవంబర్ 15వ తారీఖున కామారెడ్డిలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించే బీసీల ఆక్రోశ సభ ఒక చారిత్రాత్మకమైన సభగా జరపబోతున్నాం ఈ నెల 15వ తారీఖు. ఈ సభ ద్వారా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో రావడానికి తెలంగాణలో ఉన్న 50% పైన ఉన్న 2.5-3 కోట్ల మంది బీసీ ప్రజలని వంచన చేసి మోసం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చీట్ చేస్తున్న ఒక చీటర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధంలో ఓడించడానికి కామారెడ్డిలో నవంబర్ 15న ఒక భారీ సదస్సుని
విద్యావంతులతో ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతుంది. ఇది కామారెడ్డి నుంచి ప్రారంభమవుతున్న సభ. రేవంత్ రెడ్డి ఓడిపోయిన, రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన ఓడిపోయిన కామారెడ్డి నుంచే మా యుద్ధం ప్రారంభం. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా యుద్ధం? కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేదాకా యుద్ధం. కొడంగల్లో ఓడిపోయిన కామారెడ్డి నుంచి ఓడించబోయే కొడంగల్ దాకా 33 జిల్లాలలో అతిపెద్ద సభలు నిర్వహించి అంతిమంగా హైదరాబాదు జింకానా గ్రౌండ్ లో లక్షలాది మందితో మా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం త్వరలో. ఇంత పెద్ద కార్యక్రమం దేనికి? అసలు తెలంగాణ ఇంత పెద్ద యుద్ధం దేనికి? అయ్యా, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి భద్రతతో కూడిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి సంపూర్ణ భద్రత ఆనాడుంది. కానీ రాజ్యాంగబద్ధంగా బీసీల రిజర్వేషన్లకి ఆ భద్రత కరువైంది. ఆ కరువైన దానికి ఏ విధమైన కార్యాచరణతో బీసీ రిజర్వేషన్లని రాజ్యాంగ భద్రతతో నిలబెట్టాలనో దానికి సంబంధించిన మొత్తం రాజ్యాంగబద్ధ చట్టం రావడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు ఒక డాక్యుమెంట్ రాసి ఒక బిల్లు, డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది 9th షెడ్యూల్లో పెట్టించి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించాలని రేవంత్ రెడ్డికి రోజు హితబోధ చేస్తున్నా. అతని ప్రియారిటీ మాత్రం బీసీ వాదం మీద లేదు, రోజు రాజకీయ జూదం మీద ఉన్నది ఆయన ఇంట్రెస్ట్. ఆ రాజకీయ జూదంతో బీసీలని ప్రతిరోజు మోసం చేస్తున్న దానికి నిరసనగా రోజు బీసీలని మోసం చేస్తూ బీసీలకు రావాల్సినటువంటి ఆ 42% చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేయకుండా 9th షెడ్యూల్ పోరాటం చేయకుండా ఆ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానానికి అమలుకు నోచుకోకుండా చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా కామారెడ్డిలోనే డిక్లరేషన్ చేయబోతున్నాం. ఏమని డిక్లరేషన్ చేయబోతున్నాం? కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమావేశం చేసి మా బీసీ రిజర్వేషన్ సాధించే డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ చేయబోతున్నాం మేము. ఆ డిక్లరేషన్ లో భాగంగానే నవంబర్ 15న కామారెడ్డిలో ఉంటుంది. ఆ తర్వాత మొత్తం 33 జిల్లాల్లో సభలు ఉంటాయి. ఆ సభల యొక్క అంతిమ సభ కొడంగల్లో నిర్వహిస్తాం. కాబట్టి ఈ సభని విజయవంతం చేయాల్సిన బాధ్యత బీసీ ప్రజల మీద మరియు తోటి సహబాధిత వర్గాలైన ఎస్సీ ఎస్టీ బాధిత వర్గాలు కూడా అందరం కలిసి ఈ సభని విజయవంతం చేయాలని ఈ కామారెడ్డిలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతాం. అందుకని మేమేమంటున్నామంటే, ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరి హక్కుల కోసం రాజ్యాంగం రాయిద్దామని అంబేద్కర్ అనుకుంటే, మీరు అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా వేరే వాడితో ఎవరితో రాయించడానికి పోయారు. దేశం ప్రపంచం అంతా తిరిగింది, కానీ ఎక్కడికి పోయినా ఓడిపోయారు. రాజ్యాంగం రాయించడానికి ఎక్కడికి పోయినా ఒకడు రాయనంటాడు, ఒకడు మీ దేశంలో అంబేద్కర్ ఉన్నాడుగా అంటారు, ఎవరు రాయలేదు. ఈ రోజు కూడా దాన్ని ఎందుకు అన్వయిస్తున్నాం అంటే ఈ మాట, అయ్యా బీసీ రిజర్వేషన్ ఫలానా ద్వారా భారత రాజ్యాంగం ద్వారా భద్రత కలిగించడానికి ఫలానా పద్ధతిలో మీరు ఈ చట్టాన్ని చేయొచ్చు అని ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు చెప్పినా పట్టించుకోవట్లేదు. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుల పరాభం అవుతుంది, హైకోర్టుల పరాభం, సుప్రీంకోర్టుల పరాభం, మొత్తం ఆ చట్టం అంతా పరువు తీసుకొని దేశం ముందు ఇలా పరువు పోయింది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి రావాలి అంటే మళ్ళా చిరంజీవి గారి దగ్గరికి రావాలి. ఎట్లా రాయాలయ్యా డాక్యుమెంట్? ఆనాడు అంబేద్కర్ దగ్గరికి వచ్చారు, ప్రపంచం అంతా తిరిగి అయ్యా అంబేద్కర్ నువ్వే రాయా రాజ్యాంగం అని మళ్ళా ప్రపంచం అంతా తిరిగి వచ్చిండు నెహ్రూ. మళ్ళీ అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగం రాయించాడు. మళ్ళా ఇప్పుడు చిరంజీవి సార్ దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రాయించుకొని పో, బిల్లు డ్రాఫ్ట్ బిల్లు రాయించుకో, రాజ్యాంగంలో పెట్టించే దానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి రేవంత్ రెడ్డి పోవాలని ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రస్ఫుటంగా చెప్తున్నాం. వాగ్దానం ఇచ్చినోడు రేవంత్ రెడ్డి, వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలు రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేయాల్సిన కర్మ ఏంటి? రేవంత్ రెడ్డే యుద్ధం చేయాలి. బీజేపీ మీద రేవంత్ రెడ్డే యుద్ధం చేయాలి. నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? 3 కోట్ల మంది బీసీల పని వదిలిపెట్టి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? అసలు నీ పని నిరంతర రాజకీయ జూదం. బీసీ వాదం పట్ల నువ్వు లేవు. కాబట్టి
రేవంత్ రెడ్డి మీద యుద్ధాన్ని ప్రకటించడానికి, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటించడానికి మళ్ళొకసారి చెప్తున్నాం, కామారెడ్డిలో మేము డిక్లేర్ చేయబోతున్నాం. నీ రాజ్యాన్ని సమాధి చేసి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి, నీ రాజ్యం చేసిన మోసానికి, నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసడానికి నీవు ఈ తెలంగాణని పరిపాలించే హక్కు లేదు. నువ్వు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించి మా బీసీ రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టించే ఒక పెద్ద యుద్ధానికి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచి అతన్ని మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే విధంగా, ఆ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికే కామారెడ్డిలో రేపు సభని ప్రారంభించబోతున్నాం. మరి ఆ అతిపెద్ద సభకి, అతిపెద్ద సదస్సుకి అందరూ రావాలి. ఆ సభని విజయవంతం చేయాలి. ఆ సభలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ పాల్గొనాలి. ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఆ బుద్ధి వచ్చి వాళ్ళు కూడా పోరాటం మొదలుపెట్టాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంది ఈ చట్టం విషయం. బీజేపీ పార్టీ అసలు చేయనని చెప్తాము. బీజేపీ పార్టీ చెయ్యను అని చెప్తామండి. టీఆర్ఎస్ పార్టీ ఏమో మౌనంగా ఉంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం మీరు కష్టపడ్డారు. ఎందుకు? మీ వెలమరెడ్డి రాజ్యం రావడానికి. కానీ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీల విషయంలో మాత్రం మీరు మౌనంగా ఉన్నారు. బీసీల విషయంలో మౌనంగా ఉండడం ఏంటి? ఒక్కొక్క పార్లమెంట్ బీజేపీ సభ్యుడిని గల్లా బట్టి రోడ్ల మీదకి ఇడుచుకొస్తాం ఈ సంవత్సరం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని అహంకారంతో బీసీలను వంచడానికి ఒక్కడూ మాట్లాడకుండా దాక్కొని ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలంతా ఒకటే. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముగ్గురు కలిసి ఎంపీలని పంచుకున్నారు. తెలంగాణ ముగ్గురు అవయవ దానాలు, కార్యం గుండె దానాలు చేసి అందరూ కలిసి 3 పార్టీలు ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. బీసీఎస్సీ ఎస్టీ నోట్ల మన్ను కొట్టి ముగ్గురు ఏకమై పార్లమెంట్కి పోయారు. మరి అలాంటి పార్టీలని రోడ్డు మీదకి వచ్చి సగానికి పైగా ఉన్న బీసీ ప్రజల గురించి చెప్పరా? 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో పెట్టించే రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడదా? బీసీ రాజకీయ నాయకులు మాట్లాడదా? వాళ్ళని బజార్ల నడవలేం, వాళ్ళని ఎక్కడికక్కడికి ముట్టడి చేస్తాం. ఇంత ప్రజలంటే ఇంత తేలికనా, ఇంత చులకనా? అందుకని ఇదంతా రాజకీయంగా సమాధానం చెప్పాలి. ఆ విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్పించే ఒక ప్రక్రియని వేగవంతం చేసే అతిపెద్ద ఒత్తిడి కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద తేవడానికే ఒక్కొక్క జిల్లాకి పోయి సదస్సులు పెట్టబోతుంది. ఈ సదస్సుల ద్వారా 2.5-3 కోట్ల మంది ప్రజల్ని సమాయత్తం చేసి అంతిమంగా హైదరాబాద్ లో ఒక భారీ సదస్సు ద్వారా ఈ ప్రజలకి అతిపెద్ద చైతన్యాన్ని అందించి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంతో పాటుగా బీజేపీ మీద కూడా ఒత్తిడి తెస్తాం, టీఆర్ఎస్ పార్టీని బజారుకు లాగుతాం. వీటితో పాటుగా ఈ బరువంతా రేవంత్ రెడ్డి నెత్తి మీద వేసుకొని కేంద్రం దగ్గరికి పోయి పని చేయించుకునే ప్రోగ్రామ్ని మేము ఈ సభల ద్వారా, ఈ పోరాటాల ద్వారా చేయబోతున్నాం. రేపు కామారెడ్డిలో జరగబోయే సభలో భవిష్యత్తు మా పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పోరాడతాం, ఢిల్లీ మేము ఏ పరిధిలో పోయేస్తాం, బీఆర్ఎస్ మీద ఏ విధంగా యుద్ధం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా యుద్ధం చేస్తాం, ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడిని, ఒక్కొక్క ఎమ్మెల్యేని ఏ విధంగా వాళ్ళ మీద మేము పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి మొత్తాన్ని భవిష్యత్ కార్యాచరణని రేపు కామారెడ్డి సభ ద్వారా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ విషయంలో మీడియా మిత్రులు మీ ధర్మంగా ఈ మీడియాలో ద్వారా ఈ ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ దాక్కున్నాడు. అతను బీసీలందరినీ మోసం చేసి ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. ఇలా కేసీఆర్ మీ ప్రాంతమే, మీ ఊరోడే కోనాపూర్. మరి ఈ కోనాపూర్ ఉన్న ఈ కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్ లో దాక్కొని ప్రతిపక్ష నాయకుడు అంటే నథింగ్ బట్ ముఖ్యమంత్రి. నంబర్ తేడానే, నంబర్ కరెక్ట్ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇవాళ ఆ అంతఃపుర అఘోర దాక్కున్నాడు. ఆ దాక్కున్న వ్యక్తిని బయటికి లాగుతాం, 100% లాగుతాం. బీసీల గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? నిధులు నియామకాలు ఆంధ్రాకి తెలంగాణకి కొద్ది తేడా ఉంటే మొత్తం అది తెలంగాణ రాష్ట్ర సమస్య అయింది. 3 కోట్ల మంది బీసీల సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదా? అదేమో తెలంగాణ సమస్య కాదు. ఆంధ్రాకి తెలంగాణకి 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే అది భూస్వాముల భూములు పచ్చగా పంటలు పండించడం కోసం ఆంధ్రోడికి తెలంగాణకి 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే
వీడు 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. బీసీలు 3 కోట్ల మంది పువ్వ కోసం, పోరాటం జరిగేయడం కోసం, ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్ అంటే ఒక పార్టీ ఒకటి మీద కాదు. ఇంత పెద్ద మోసం ఎక్కడ ఉంటుందా ప్రపంచంలో? ఇంతకన్నా చీటింగ్ ఉంటుందా? మా హక్కుల కోసం అంటే మీరు రోడ్ల మీదకి రారు, మీ 22 వాళ్ళకి తెలంగాణ ఉపజెప్పడానికి మాత్రం మీరు 1200 మందిని తెచ్చుకోవాలి. ఇదే కన్యాయం. మా బీసీలు సోయి తెచ్చుకోవాలి. విషయం వాణి రాజ్యంలో కూర్చోబెట్టడానికి, వెలమాయిని రెడ్డాయిని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మేము 1,20,000 మంది చచ్చిపోయాము ఈ 70 ఏళ్ళ నుంచి. కానీ మా బీసీ పోరాటాలు చదువుకొని మీ ఉద్యోగాలు రావడానికి మా 42% రిజర్వేషన్లకు మాత్రం ఒక్క రాజకీయ పార్టీ రోడ్డు మీదకి రావడం. ఇంతకన్నా మోసం ఉంటుందా? ఇప్పటికన్నా బీసీల బానిసత్వం నుంచి బయటకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. మన నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి రామగౌడ్ గారు, స్థానికంగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు గారు, మరి లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు, మరి జిల్లా అధ్యక్షులు, మరి రీజనల్ ఇన్ఛార్జీలు అయినటువంటి సుమను, ప్రేము, ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు అందరూ కలిసి, మహిపాల్ అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపెల్లుండే ఇక్కడ ఒక ఆహ్వాన సంఘం కూడా వేయబోతున్నారు. ఈ ఆహ్వాన సంఘం వేసుకొని ఈ ఆహ్వాన సంఘం ద్వారా ఈ సభ యొక్క పర్యవేక్షణ చేసి సభను విజయవంతం చేస్తారు. మరి ఈ సభా కార్యక్రమంలో మీడియా వాళ్ళు మీ ధర్మంగా పాల్గొని ఇంత పెద్ద ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని కోరడానికే ఈరోజు కామారెడ్డి వచ్చారు.